ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు, గుప్పు గుప్పున వదిలేస్తాడు, తప్పంటే అసలు ఒప్పుకోడు. గుప్పు గుప్పున వదిలేస్తాడు, తప్పంటే అసలు ఒప్పుకోడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. తాగొద్దురా అంటే నీకు ఎవడు చెప్పాడు అంటాడు. పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమంటాడు. దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచాడు. దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచాడు. గుండె తూట్లు పడ్డా గాని దాన్ని మాత్రం విడువడు. దేహమే దేవదేవుని నివాసమని మరచిపోతాడు. పరిశుద్ధంగా ఉంచుమనే క్రీస్తు ఆజ్ఞనే లెక్క చేయడు. పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు. పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు. క్రీస్తు యేసుని నమ్మినచో పరిశుద్ధుడు తానవుతాడు. యేసుక్రీస్తుని నమ్మినచో పరిశుద్ధుడు తానవుతాడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. దేహం ఏందంట? ఎన్నిసార్లు వినుంటాం మనం? మీరు దేవుని ఆలయం, దాన్ని పరిశుద్ధంగా ఉంచాలి అన్న మాట ఎన్నిసార్లు వినుంటావు? కానీ దాన్నే నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. దేవుడు నివసించాలి అనుకుంటున్నటువంటి ఆలయాన్నే నువ్వు పాడు చేస్తున్నావు. మందిరం పవిత్రంగా ఉండాలి.